ప్రతి సంవత్సరం దేశంలోని ఐఐటీలు, ఇంకా ఇతర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, ఎంసీ, టెక్నాలజీ, ఎన్ఎస్, రీసెర్చ్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ GATE-2026 రిజిస్ట్రేషన్ తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు ఆగస్టు 25 నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా, తాజా ప్రకటన ప్రకారం ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ గువాహటి అధికారికంగా ప్రకటించింది. ఆలస్య రుసుముతో అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఒక్కో పేపర్కు ₹1000, ఇతర కేటగిరీల అభ్యర్థులు ₹2000 చెల్లించాలి. అడ్మిట్ కార్డులు జనవరి 2, 2026న విడుదల అవుతాయి. పరీక్ష తేదీలు ఫిబ్రవరి 7, 8, 14, 15 శని, ఆదివారాలు గా నిర్ణయించారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా 3 గంటల పాటు జరుగుతుంది. ఫలితాలు మార్చి 19, 2026న విడుదల చేస్తారు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షకు అర్హులే. ఒక అభ్యర్థి ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే వాటిని రద్దు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. గేట్ స్కోర్తో ఐఐటీలలో పీహెచ్డీ ప్రవేశాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బయో డిజైనింగ్లో భవిష్యత్తులో 2.5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం బయో డిజైన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ మైరాల్ తెలిపారు. రోగ నిర్ధారణ మరియు చికిత్స విధానాలలో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఈ రంగంలో భారత్ ప్రపంచంలోనే 3వ లేదా 4వ స్థానంలో ఉందని, భవిష్యత్తులో మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్లో ఈ విభాగం అభివృద్ధికి నిపుణులు లేకపోవడం మరియు చదువు పూర్తయ్యాక ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించకపోవడం ప్రధాన అడ్డంకులని ఆయన పేర్కొన్నారు. అయితే రాబోయే రోజుల్లో బయో డిజైనింగ్ రంగం $100 బిలియన్ పరిశ్రమగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ రంగం ప్రయోజనాలు పల్లె ప్రజలకు కూడా చేరువ కావాలంటే వైద్య సాంకేతికతను వాడే నైపుణ్యం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు కూడా ఉండాలని డాక్టర్ అనురాగ్ మైరాల్ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బయో డిజైనింగ్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీఎంఎస్ఆర్బీ, ఏపీ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 185 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ మరియు మెడికల్ ఆఫీసర్ వంటి వివిధ విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత మరియు పని అనుభవం ఉండాలి. ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 సంవత్సరాలు మరియు ఇతరులకు 50 నుంచి 52 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంటుంది. ఎంపిక విద్యార్హతలలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు రుసుము ఓసీ అభ్యర్థులకు ₹1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹750 ఉంటుంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి లో 841, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ లో 394, ఐబీపీఎస్ లో 10,277 క్లర్క్ మరియు ఎస్బీఐ లో 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల నియామకాలకు ప్రకటనలు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ప్రకటనలను అనుసరించి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ వంటి వివిధ దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నిర్ణీత అర్హతలు, వయస్సు పరిమితులు మరియు దరఖాస్తు విధానాన్ని పరిశీలించి సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. భారత ప్రభుత్వం
హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా సెప్టెంబరు 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటాయి. దరఖాస్తు రుసుము జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుషులకు ₹650, ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు ఈఎస్ఎం అభ్యర్థులకు ₹550 ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ₹25,500 నుంచి ₹81,100 వరకు జీతం ఉంటుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా మొత్తం 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, జోన్ల వారీగా ఖాళీలు మరియు ఎంపిక ప్రక్రియ వంటి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనంగా నెలకు ₹35,400 ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ, శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్పూర్ మరియు తిరువనంతపురం వంటి రైల్వే జోన్లలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవీపీ లో 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆగస్టు 22న ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆర్టీసీ ఆసుపత్రుల్లో మరో 7 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబరు 8 నుంచి 22 వరకు అవకాశం కల్పించారు. మల్టీజోన్ 1లో 858, మల్టీజోన్ 2లో 765 మంది వైద్యులను నియమించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్కు అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. తాజా నోటిఫికేషన్ ద్వారా వైద్యుల భర్తీ ప్రక్రియ పూర్తయితే పల్లె ప్రజలకు వైద్య సేవలు అందించే జిల్లా, ఏరియా ఆసుపత్రులు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యుల కొరత చాలా వరకు తీరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఎల్ ఒప్పంద ప్రాతిపదికన 1543 ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు సెప్టెంబరు 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఫీల్డ్ ఇంజనీర్ సివిల్, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్, ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. దరఖాస్తు రుసుము ఫీల్డ్ ఇంజనీర్కు ₹400, ఫీల్డ్ సూపర్వైజర్కు ₹300 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు. వయోపరిమితి 29 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.